హాయ్ అండి. జాన్ 7th 5th ఇయర్ యానివర్సరీ ఎలా సెలబ్రేట్ చేసుకుందాం అని మా ఇంట్లో నిన్న ఒక టాపిక్ రేస్ చేశానండి. లైక్ కస్టమర్కి ఏమైనా చిన్న గిఫ్ట్ లాంటిది ఇద్దామా, లేదా స్పెషల్ కస్టమర్ని ఏదైనా గుర్తిద్దామా, ఆర్ ఎల్స్ ఒక చిన్న డిన్నర్ పార్టీని ఇలా చేసుకుందామా ఇంట్లో, ఇలా మాట్లాడితే మా ఫ్యామిలీ అంత ఇంట్రెస్ట్ చూపించలేదండి. బికాస్ ఈ 5 years నువ్వు పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి చూసిన లాస్కి ఇప్పుడిప్పుడే ఏదో ప్రాఫిట్స్ వస్తుంది అనుకున్న దానికి ఈ 5 years యానివర్సరీ చేసుకోవడం ఏంటి అని వాళ్ళ పాయింట్. దీన్ని ఒక నార్మల్ బిజినెస్ మ్యాన్ లా కాకుండా ఒక స్టార్ట్అప్ ఫౌండర్ లేదా ఆంటర్ప్రినర్ గా చూస్తే, ఒక ఐడియాతో నేను జస్ట్ డైరీ ఫార్మ్ మాత్రమే పెట్టలేదండి. ఒక రూరల్ ప్రోగ్రామ్ ని అర్బన్ లో స్టార్ట్ చేసి నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ 100% చాలా ఎక్కువే. ఇదంతా ఎందుకు అంటే, మంచి పాలని అప్పటికప్పుడు మనం 2 hours లో కన్జ్యూమ్ చేయలేమా అని. ఈ మోడల్ ని సక్సెస్ఫుల్ మోడల్ గా తయారు చేయడానికి నాకు 4 years టైం పట్టింది. 4 years ఎందుకు పట్టింది అంటే, నేను సగం తెలిసి చేసిన మిస్టేక్స్, కొన్ని తెలియక చేసిన మిస్టేక్స్ ఉన్నాయి. సో ఇక్కడ నుంచి ఈ 6 days ఒక సిరీస్ స్టార్ట్ చేస్తాను. ఇది ఒక డైరీ ప్రినర్ కి హెల్ప్ అవుతుంది అని ఈ సిరీస్ ని నేను యానివర్సరీకి గిఫ్ట్ గా ఇద్దాం అనుకుంటున్నాను. అండ్ ఆల్సో నేను ఆ రోజు ఎంతో కొంత చిన్న డిన్నర్ పార్టీయో లేకపోతే ఏదైనా ఒక స్పెషల్ కస్టమర్ ని గుర్తించడము, ఇలాంటి ఏదైనా ఐడియా మీరు కూడా ఇవ్వండి, నేను అలాంటిది ఏదైనా ఆ రోజు చేస్తాను. బట్ నా యానివర్సరీ గిఫ్ట్ ఏంటంటే ఈ సిరీసే. ఈ సిరీస్ లో డైరీ ఫార్మ్ లో ఇన్వాల్వ్ అయిన ఒక్కొక్క కేటగిరీ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ రోజు కేటగిరీ క్యాటిల్ మేనేజ్మెంట్. సో క్యాటిల్ మేనేజ్మెంట్ గురించి నా 5 years బ్యాక్ ఎక్కడున్నానో, ఇప్పుడు ఏం చేస్తున్నాము అండ్ ఫ్యూచర్ ఏంటి అనేది చెప్తాను. క్యాటిల్ మేనేజ్మెంట్ లో ఫస్ట్ మేము ఏ క్యాటిల్ ని సెలెక్ట్ చేసుకోవాలి అన్న దగ్గర రీసెర్చ్ నేను చాలా గట్టిగా చేశానండి. అక్కడ నేను పాస్. రీసెర్చ్ విషయంలో ఏ క్యాటిల్ సెలెక్ట్ చేసుకుంటే బెటర్ అంటే, మాకు అవైలబుల్గా ఉండేవి ఇక్కడ లోకల్లో ఉండే మార్కెట్స్లో లోకల్ బఫెలోస్ అండ్ గ్రేడెడ్ ముర్రా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. అది కాకుండా ఉన్న మిగతా బ్రీడ్స్ లైక్ హర్యానా ముర్రా, బన్నీ, జాఫర్బాదీ ఇలాంటి జాతులన్నింటినీ రీసెర్చ్ చేసి హర్యానా ముర్రా ఈజ్ ద బెస్ట్ క్యాటిల్ విత్ గుడ్ న్యూట్రిషన్ మిల్క్ అని నేను సెలెక్ట్ చేసుకున్నానండి. అయితే హర్యానా క్యాటిల్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనే విషయంలో నేను డైరెక్ట్ గా హర్యానా వెళ్ళడం తెలియక అండ్ ఉన్న మీడియేటర్స్ ని నమ్మలేక ఫస్ట్ ఒక మీడియేటర్ తో నేను వెళ్ళానండి. ఆయన విజయవాడలో అప్పటికి ఒక 1 year అయినట్టుంది ఫామ్ పెట్టి. వాళ్ళ తాలూకా బ్రదర్ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్పి నాకు క్యాటిల్ తీసుకొచ్చారు. జింద్ నుంచి అనుకుంటా ఫస్ట్ బ్యాచ్. ఆ బ్యాచ్ లో నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు వాళ్ళు చెప్పిన కెపాసిటీ మిల్క్ నేను చూడలేదు. అండ్ క్యాటిల్లో కూడా కొన్ని ఏజ్డ్ ఉన్నాయని చెప్పారు, అలాగే ప్యూర్ ముర్రా దిగలేదని చెప్పారు. ఇలా లోకల్లో ఫార్మర్స్ చూసి కామెంట్ చేస్తూ ఉంటే నేను తట్టుకోలేకపోయేవాడిని. నన్ను ఖచ్చితంగా మోసం చేస్తారు అనుకున్నాను. బట్ ఇక్కడ లోకల్ ఫార్మర్స్ మనల్ని డిమోటివేట్ చేస్తున్నారు అనేది మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. అండ్ రెండోది, ఆయన పంపించిన వాటిలో ఏజ్డ్ ఉన్నాయా అంటే ఎస్, అఫ్ కోర్స్ రెండో ఏతుది అని చెప్పి మనకి ఇచ్చేది అది ఒక 4th 5th లాక్టేషన్ పంపించారు కొన్ని క్యాటిల్. అండ్ మిల్క్ కెపాసిటీ కూడా వాళ్ళు చెప్పిన 7 liters per time అనేది మనం ఇక్కడికి వచ్చాక చూడలేదు. మనం హార్డ్లీ చూసింది 5 liters per time. ఇది ఫస్ట్ బ్యాచ్. ఇంకా సెకండ్ బ్యాచ్ వచ్చేసరికి ఆ పర్సన్ తో వెళ్లకుండా నేను వేరే మీడియేటర్ తో వెళ్ళిపోయాను. హూ మై ఫ్రెండ్ పూరి జగన్నాథ్ గారి అసిస్టెంట్, మన వీడియోస్ లో కూడా ఉంటది, నవీన్ సూర్య గారు అని. ఆయనతోనే వెళ్ళిపోయాను. ఇవాళ వరకు నేను అతనితోనే చేస్తున్నాను. అయితే ఫస్ట్ పర్సన్ కి నేను సాటిస్ఫై అవ్వక లాస్ట్ లో ఇవ్వాల్సిన కొంత బ్యాలెన్స్ 20,000 ఎంతో నేను ఇవ్వలేదు కూడా. ఇంకా సెకండ్ బ్యాచ్ నుంచి నేను ఇతనితో ట్రావెల్ అయిపోయాను. ఇతనితో ట్రావెల్ అయ్యాక నాకు అర్థమైంది, మనం అనుకుంటున్న ప్రైజెస్ లో హర్యానా నుంచి క్యాటిల్ రావాలి అంటే మనం ఏ కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి. మనకి అందంగా కనపడడం ఇంపార్టెంటా, పాలు దిగుబడి ఇంపార్టెంటా, దాని లాక్టేషన్ ఇంపార్టెంటా, అన్ని ఇంపార్టెంట్ అనుకోని ముందుకెళ్తే రేటు చాలా ఎక్కువ ఉంటుందండి. మనం అనుకుంటున్న ప్రైస్ లో కొంచెం తక్కువ కావాలి అంటే ఏదో ఒకటి మనం కాంప్రమైజ్ అవ్వాలి అనేది నేను నేర్చుకున్న నాలెడ్జ్. ఇప్పుడు నేను చాలా క్లియర్ గా, నాకు అందంగా ఉండడం ఇంపార్టెంట్ కాదు, ఒక లాక్టేషన్ టైంలో అది ఎంత మిల్క్ ఇస్తుంది అనేది ఇంపార్టెంట్, ఎవ్రీ డే అది ఎంత మిల్క్ ఇస్తుంది అనేది ఇంపార్టెంట్, అండ్ అది ఎన్నో లాక్టేషన్ లో మన దగ్గరకు వస్తుంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. లాక్టేషన్ బట్టి మనం ప్రైజ్ ఇస్తాం. ఇది నా నాలెడ్జ్. ఇప్పుడైతే నా దగ్గర పుట్టిన ఫీమేల్ కాప్స్ ఎన్నో, ఆల్మోస్ట్ ఒక 50+ ఎన్నో మేము ఇక్కడ లోకల్లో ఫార్మర్స్ కి ఇవ్వడం జరిగింది. ఇదే ప్రాక్టీస్ గనక నాతో పాటు ఇంకొక 10 మంది ఫార్మర్స్ చేసిన ఆల్మోస్ట్ ఒక 500 క్యాటిల్ హర్యానా బ్రీడ్ ఇక్కడ లోకల్ గా తయారై ఉండేది, విచ్ నేను ఫ్యూచర్ లో చేయాలనుకుంటున్న ప్రాక్టీస్. ఈ క్యాటిల్ కొనుక్కోవడం మాత్రమే కాదండి, ఇక్కడికి వచ్చాక వాటికి మన ఫుడ్ ని అలవాటు చేయడం, మన ఫుడ్ ఇచ్చిన దాన్ని బట్టి న్యూట్రిషన్ వాల్యూ. మధ్యలో ఈ లోకల్ వాళ్ళు తౌడు వేసి తీస్తున్నారు కదా, మనం కూడా అలా వేసి తీయొచ్చా అని చూస్తే మిల్క్ చాలా పలచగా వచ్చేది. అండ్ అందులో SNF గానీ ఏది కనపడేది కాదు. ఏదైనా రెడీగా ఉన్న మిక్స్డ్ దానా వేసినా సరే మాకు పెద్దగా ఉపయోగం రాలేదు. ఇప్పుడు మేము చేసే ప్రాక్టీస్
టెక్నిక్స్ ఏంటి అంటే విడివిడిగా పత్తి చెక్క, మొక్కజొన్న ఇలాంటి ఫీడ్ ప్రాక్టీస్ వీడియోలో ఆల్రెడీ చెప్పున్నాను. సో అలాంటివన్నీ గ్యాదర్ చేసి మనం వాటిని నానబెట్టి పెట్టడం వల్ల ఈవేళ మన వాల్యూస్ అలా మెయింటైన్ అవుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటి అంటే దానా ప్రైస్ ఇంక్రీజ్ అయిపోవడంతో పాలు ప్రైస్ ఇమీడియట్ గా పెంచలేక దానాలో సెకండ్ క్వాలిటీ, థర్డ్ క్వాలిటీని వాడాల్సి వస్తుందండి. అలా వాడడం వల్ల పాలు క్వాలిటీ కొంచెం పడుతున్నాయి. రైట్ కస్టమర్స్ అయితే దానా ప్రైస్ తో ప్యారలల్ గా మిల్క్ ప్రైస్ రిలే అయి ఉంటుంది అని తెలిస్తే ఆ ఫార్మర్ చాలా హ్యాపీగా ఉంటాడు. లక్కీలీ మన కస్టమర్ బ్యాంక్ అందరూ అర్థం చేసుకుంటారు. ఒకరిద్దరు కొంచెం పాల ప్రైస్ ఎందుకు ఇట్లా ఉంది అని చెప్పి బాధపడతారు తప్ప మాక్సిమం అందరూ యాక్సెప్ట్ చేస్తారు. మెయిన్ టాపిక్ ఏంటి అంటే క్యాటిల్ ని మనం ఎలా చూసుకోవాలి. ఎవ్రీడే మార్నింగ్ మన ఫామ్ లో క్యాటిల్ కి ఫీడ్ చేసి మిల్క్ చేసిన తర్వాత బుల్ తో చుట్టూ తిప్పి ఏదైనా హీట్ కి వచ్చిందా, హీట్ కి వచ్చే టైం ఉందా, ఇవన్నీ కూడా మనం ప్రాపర్ రిపోర్టింగ్ చేయడం వల్ల ఏది ఈ సీజన్ లో రాబోతుంది అనేది మనకు ముందే తెలుస్తుంది. సో వాటి మీద మనం స్పెషల్ కాన్సన్ట్రేట్ చేస్తాం. ఏదైనా కొంచెం వీక్ గా ఉన్నా ఏమున్నా మన బీహార్ లేబర్ చెప్పేస్తారు. సో వెంటనే వెటర్నరీ పిలిచి ఆ మెడిసిన్ కూడా మనం ఇప్పించి దాన్ని క్యూర్ చేసుకుంటాం. క్యాటిల్ మన దగ్గర ఉన్నప్పుడు దాని హెల్త్ మన ఇన్కమ్. సో అది ఎప్పుడైనా కొంచెం బాగాలేదు అన్నా మాస్టిటిస్ వచ్చింది అని ఇమీడియట్ గా తెలిసినప్పుడు మనం ఇమీడియట్ గా రియాక్ట్ అవ్వకపోతే పొదుగులు పోతాయి, పొదుగు పాడైపోతుంది. వన్స్ ఒక క్యాటిల్ తరకు పొదుగు పాడైపోతుంది అంటే దాని మీద ఉన్న ప్రాఫిట్ పోయినట్టే. సో ఇంకా డీటెయిల్ గా క్యాటిల్ మేనేజ్మెంట్ గురించి చాలా విషయాలు మాట్లాడుకోవచ్చు. ఇది బేసిక్ లెవెల్లో అయితే దిస్ వాజ్ ద టాపిక్. మా కాంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, జాయిన్ అవర్ కమ్యూనిటీ అండ్ లెట్స్ గ్రో టుగెదర్. థ్యాంక్ యూ.